పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవ రాంబాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లవత్ చందర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ముషీరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ చేవెళ్ల రిజర్వేషన్ విషయంలో గిరిజనులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్లవత్ చందర్ నాయక్, భారత్ చౌహాన్ నాయక్, అశోక్ నాయక్, భిక్షం నాయక్, దశరథ్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే, అంత కొడితే 16,000 చెప్పిందేమో ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మా లంబాడి యువకులను, రాష్ట్రంలో నిరుద్యోగులను ఉద్యోగాలన్నీ కూడా నియామకం చేస్తా, ఒక్క పోస్టు లేకుండా నింపుతా, నేను వచ్చిన ఏడాదిలోనే నింపుతా అన్నాడు. మరి 30 నెలలైంది రేవంత్ రెడ్డి, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినవా? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి? గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా? ఎస్సీలకు ఇచ్చిండా అంటే అది కూడా మోసం చేసిండు. ఇలా ఇండ్లకు కూడా ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకంటే కనీసం మంత్రి మా సత్యవతి రాథోడకు వచ్చింది మంత్రి గారు. ఆనాడు కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. అంటే మనం చిన్న చూపు చూస్తున్నాడు. లంబాడీలు అంటే ఓట్లు వేయించుకుంటా కానీ ఓట్లు వేయించినాక మనం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. మనకైనా గుర్తు చేయాలన్నా వద్దా? నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? ఢిల్లీకి పిలిచి చెప్తావా? ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడీలు అంటే ఇడిచిపెట్టరు.